హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పక్కా బేకరీ స్టైల్ ప్లమ్ కేక్ని ఇంట్లో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్, అదేవిధంగా హ్యాపీ క్రిస్మస్. సో ముందుగా క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్కి ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ విధంగా కేక్ని ప్రిపేర్ చేసుకున్నారు అంటే టేస్ట్ పక్కా బేకరీ స్టైల్లో లా ఉంటుందండి. సో తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరూ చివరి వరకు చూసి పర్ఫెక్ట్ ప్లమ్ కేక్ని ఎంజాయ్ చేయండి. దానికోసం ముందుగా నేను ఇక్కడ ఆరెంజెస్ని తీసుకున్నానండి. ఈ విధంగా ఆరెంజెస్నే కాదండి, గ్రేప్ జ్యూస్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 1 కప్పు వరకు ఆరెంజ్ జ్యూస్ని కలెక్ట్ చేసుకోవాలండి. మీరు ఈ విధంగా ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇన్స్టెంట్ ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది కదా, ఆ ఆరెంజ్ జ్యూస్నైనా సరే తీసుకోవచ్చండి. ఈ విధంగా ఆరెంజ్ జ్యూస్ని కలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో చూడండి, ఈ విధంగా కిస్మిస్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా దీనితో పాటు బ్లాక్ కిస్మిస్ ఉంటుంది కదా, దానిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే ఈ విధంగా 1 కప్పు వరకు టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ గ్రీన్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా చాప్ చేసుకున్న జీడిపప్పుల్ని అలాగే 1 కప్పు వరకు ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. మరికొన్ని డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చండి, లైక్ బాదం పప్పులు లాంటివి ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని కనీసం 3 అవర్స్ లేదా ఓవర్ నైట్ అయినా సరే నానబెట్టుకోవచ్చండి. నేను ఇప్పుడు మిగతా ప్రాసెస్ 3 అవర్స్ తర్వాత చేయిస్తున్నాను. మనం ఇప్పుడు క్యారమెల్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక కడాయిలో ఈ విధంగా 1 కప్పు వరకు షుగర్ని తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఉండేలాగా చూసుకొని మిగతా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం క్యారమెల్ అవ్వాలండి. ఇది మల్ట్ అయ్యే లోపు పక్కన వేరే స్టవ్ మీద హాట్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి క్యారమెల్ అయ్యింది కదా. ఇప్పుడు వేడి వేడి నీళ్ళని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని ఇది మొత్తం క్యారమెల్ వాటర్గా ప్రిపేర్ అవ్వాలండి. మనం క్యారమెల్ చేసే ప్రాసెస్లో ఎక్కువగా డార్క్ కలర్ రాకూడదండి, ఎందుకంటే చేదు అనేది వస్తుంది. సో ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. ఈ విధంగా క్యారమెల్ అండ్ వాటర్ ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్స్చర్ తీసుకొని మనం ముందుగా ఉంచి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ షుగర్ని ఈ మిక్స్చర్లో యాడ్ చేసుకొని దానిలో 3 లవంగాలు, 4 యాలకులు, కొంచెం చెక్క యాడ్ చేసి ఇది కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీనిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఇలా చిన్న స్మాల్ కప్పుతో ఆయిల్ని, అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకొని అలాగే అదే కప్పుతో 1 కప్పు వరకు మిల్క్ని యాడ్ చేసి ఇది మొత్తం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని దానిని పక్కన పెట్టుకోవాలి. చూడండి, 3 అవర్స్ తర్వాత ఆరెంజ్ జ్యూస్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఎంత చక్కగా మ్యారినేట్ అయ్యాయో కదా. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, షుగర్ పేస్ట్, ఆ షుగర్ పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఈ విధంగా జాలి గరిటెను పెట్టి దానిలో 1 కప్పు వరకు మైదా పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేయాలండి. మీరు కోకో పౌడర్ని మంచి కలర్ కోసమే యాడ్ చేసుకోవాలి. అండ్ మీరు తీసుకునే కోకో పౌడర్ క్వాంటిటీని బట్టి మీకు వచ్చే కేక్ కలర్ అనేది వస్తుందండి. సో కోకో పౌడర్ని యాడ్ చేసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారమెల్ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కొంచెం సరిపడినంత యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. అంటే ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా ఉండాలండి. సో ఇప్పుడు ఈ విధంగా జాలి గరిటెలో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసి అదేవిధంగా చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసి ఇప్పుడు దీనిపైన వెనిగర్ కానీ లెమన్ వాటర్ కానీ ఈ విధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసామంటే చూడండి ఎలా బుడగలుగా వచ్చిందో. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలా కట్ అండ్ ఫోల్డ్ ఆన్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని, అదేవిధంగా ప్లమ్ కేక్ ఎసెన్స్ కూడా ఉంటుందండి, దాన్ని కూడా యాడ్ చేసుకోండి, లేకపోయినా నో ప్రాబ్లం. ఇలా చూడండి, ఇలా థిక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ విధంగా ఉండాలి. ఇంకొంచెం థిక్ బ్యాటర్గా ఉన్నా పర్లేదండి, మరీ లూజ్ అయితే కాకూడదు. సో ఇప్పుడు ఒక
కేక్ మౌల్డ్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని యాడ్ చేసి ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్నే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మైదా పిండిని గ్రీస్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని యాడ్ చేసి ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేసాము అంటే చక్కగా బబుల్స్ అనేవి పోతాయండి. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో, చెర్రీస్తో, అలాగే టూటీ ఫ్రూటీతో మనకి ఇష్టం వచ్చినట్లు డెకరేట్ చేసుకుందాము. ఈ విధంగా డెకరేట్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద మందపాటి కడాయి ఈ విధంగా తీసుకొని దీనిలో ఈ విధంగా స్టాండ్ని పెట్టి 10 మినిట్స్ పాటు హీట్ చేయాలండి. హీట్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక 45 to 50 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. చూడండి కేక్ మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత చూపిస్తున్నానండి. నేను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ లోపల పిండి అనేది లేకుండా పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. చూడండి పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్ని సపరేట్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్ని ఇలా చాక్తో టాప్ చేసేసి ఇలా ప్లేట్ పెట్టి టర్న్ చేసాము అంటే చక్కగా డిమోల్డ్ అవుతుందండి ఈ కేక్. చూడండి సూపర్గా ఉంది కదా. పర్ఫెక్ట్ ప్లమ్ కేక్ అండి ఇది. చాలా చాలా బాగుంది టేస్ట్. చూడండి స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మీరు కూడా పర్ఫెక్ట్ కొలతలతో ఈ విధంగా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా వస్తుంది. కొలతలతో ఏమాత్రం చేంజ్ అవ్వకూడదండి. సో చూడండి ఈ విధంగా కట్ చేసుకొని క్రిస్మస్కి, న్యూ ఇయర్ వస్తుంది కదా, ఫుల్గా ప్లమ్ కేక్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, అదేవిధంగా హ్యాపీ న్యూ ఇయర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.